ఈ పెళ్ళి ఆగిపోవడం ఖాయం. ఒక ప్లాన్ ఫ్లాప్ అయినంత మాత్రాన ఓడిపోయినట్టే. చెప్పాను కదమ్మా ఉష పెళ్లికని. నువ్వు ఒక రోజు ముందే అక్కడ ఉండాల్సిన వాడివి. పెళ్లి కొడుకుని చేయగానే అమ్మా అని మొదట నా కాళ్ళకే మొక్కాడు. నేను నీకేమీ చేయలేకపోయినా ఓ తండ్రిగా నా స్థానాన్ని నాకు దక్కించావమ్మా. నాకు ఆకలిగా ఉంది, అది ఇవ్వవా? దీని బండెక్కించడ్రా. దీని మీద 5 లక్షలు ఖర్చు పెట్టాను. ఆ రోజు పోలీస్ రైడ్ లో దొరకపోతే దానికి డబుల్ సంపాదించేదాన్ని. తీసుకెళ్ళండి రా ముందు. ఎక్కి తొందరగా దాన్ని. నన్ను వదలండి. ఎందుకు ఆమెను బలవంతం చేస్తున్నారు? నీకెందుకురా, నీ పనులు చూస్తా. పోలీసులకు చెప్తా. ఏంట్రా నువ్వు పోలీసులకు చెప్పేది? అరే పట్టుకోండి దాన్ని. మీ పని చెప్తా. రఘు, రఘు, ఇక్కడేం చేస్తున్నావు? రా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏమైంది రఘు? అబే ఏం లేదు. చెప్పు రఘు. ఏం చెప్పను రేఖ. తప్పు చేసిన వాడిని శిక్షిస్తే బాధ ఉండదు, కానీ క్షమిస్తే అది శిక్ష కంటే ఎక్కువ బాధగా ఉంటుంది. ప్రస్తుతం నా పరిస్థితి అదే. అదేంటి రఘు అలా అంటావు? అవును రేఖ, ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను ఏనాడో సుఖపెట్టలేదు. కన్న తండ్రిగా నా పిల్లలకు నేను న్యాయం చేయలేదు. బహుశా ఈ ప్రపంచంలో తమ పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలియని కన్న తండ్రిని నేనే అనుకుంటా. రేఖ, మీరందరూ ఇంటికొచ్చి నన్ను పెళ్లికి రమ్మని బతిమాలారు. నేను రానని బెట్టు చేశాను. మీరు ఒప్పించారు, నేను వచ్చాను. అయినా మీరందరూ అసలేమీ తెలియనట్టుగా, అసలేమీ జరగనట్టుగా మామూలుగా ఉంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు ఇవ్వాల్సిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం మీరు నాకు ఇస్తుంటే. చూడు రఘు, గౌరవం అనేది మనం చేసే పని కంటే మనిషి మనస్తత్వానికిస్తేనే దానికి గౌరవం ఉంటుంది. నువ్వెలాంటి మనిషివో మా అందరికీ తెలుసు. జరిగినవన్నీ వదిలేసి ఈ నిమిషంలో ఈ కుటుంబంలో అందరికీ ఏం చేయగలమో అది చేద్దాం. మనం కలిసి బతక్కపోయినా కలిసి మన కూతురికి పెళ్లి చేద్దాం. రా రఘు, రా.
అమ్మా మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఈ పకోడీలు తింటూ ఉండండి. మీరు తినేలోగా నేను కాఫీ తీసుకుని వస్తాను. సరే బామ్మ. బామ్మ, ఆ ఏంటమ్మా? డాడీ ఎక్కడున్నాడు? వామ్మో, ఇలా అడిగిందేంటి? అసలు వాడి గురించి పట్టించుకోదనుకుంటే అడిగింది. ఏంటి బామ్మ, చెప్పవే. లేడా? లేడమ్మా, బయటికెళ్ళాడు. ఎక్కడికెళ్ళాడు? ఎక్కడికెళ్తే నీకెందుకే? అయినా వాడితో మాట్లాడినప్పుడు వాడెక్కడికెళ్తే నీకెందుకు? నీకంతగా తెలుసుకోవాలనుంటే ఫోన్ చేసి కనుక్కో. నాకేం అవసరం లేదు, నేనేం ఫోన్ చేయను. అయితే వదిలేయ్. అమ్మయ్యా, ఏంటి నీకు మీ డాడీకి మాటలు లేవా? అదేం లేదు, వదిలే. ఆ టాపిక్ కాకుండా వేరేదేదైనా మాట్లాడు. హలో. ఇదిగో బయలుదేరుతున్నాం. ఎవరే? చెప్తాను కానీ నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. బయటికా? ఎక్కడికి? ఒక పెళ్లికి వెళ్ళాలే. పెళ్లికా? నేను రానే. ఏంటే అంత నీరసంగా చెప్పావు? నా మూడ్ బాలేదే. మూడ్ బాగోలేనప్పుడే ఇలాంటి ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళాలి. అందరితో అలా కలిసిపోతుంటే మూడ్ అనేది దానంతటదే వస్తుంది. సరేనా? ప్లీజే, నన్ను వదిలేవే. అలా అనకి తల్లి. నువ్వు వస్తావని బోలెడని హోప్స్ పెట్టుకున్నాను. క్యాబ్ కూడా బుక్ చేశాను. వాడే ఫోన్ చేశాడే, వస్తున్నాడు. నేను రానంటే వినవేంటే నువ్వు? ఏంటి నువ్వు? అయినా ఎందుకలా డల్గా ఉంటావు? మీ నాన్నగారికి నీకు ఏవో గొడవలున్నాయి. అవి జనరల్గా ఏ ఇంట్లో అయినా జరుగుతూ ఉంటాయి. దానికే ఇలా అన్నీ మానుకొని బొంగమతి పెట్టుకుని కూర్చుంటావా? ప్లీజ్ సమీక్ష, నాకోసం రావే. నీ గడ్డం పట్టుకుంటానే, నీ చేతులు పట్టుకుంటానే. నిన్ను వదిలితే కాళ్ళు పట్టుకునేలా ఉన్నావు. సర్లే, వస్తున్నాను పద. థ్యాంక్సే. ఏరి సమీక్ష, అమ్మా సమీక్ష, ఎక్కడికెళ్ళారు? సమీక్ష, అమ్మా సమీక్ష, సమీక్ష, అమ్మా సమీక్ష, 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 సమీక్ష. అయ్యయ్యో, ఫోన్ ఇక్కడే వదిలేసి ఎక్కడికెళ్ళుంటుంది? ఎటెళ్ళుంటుంది? రేయ్ అదుకోరా. రేయ్, మనం దాన్ని పట్టుకుంటే వాళ్ళు మనల్ని పట్టుకొని లోపలేస్తారు. మరి ఎలాగరా? కాసేపు వెయిట్ చేద్దాం. ఎంతసేపు ఉంటారో చూద్దాం.
హలో ఖలీల్ బాయ్, నేను సముద్రాన్ని మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ నాదే. నీతో మాట్లాడడానికి దొరికిన ఒకే ఒక్క నెంబరు. చెప్పు. నువ్వు పెళ్లికి వెళ్ళాలి. నేను అడుగు పెడితే పెళ్లి పందిరి కూడా శ్మశానంగా మారిపోతుంది. అలాంటిది నన్ను పెళ్లికెళ్ళమంటావా? నిన్ను వెళ్ళమంటుందే కళ్యాణ మంటపాన్ని శ్మశానంగా మార్చడానికే భాయ్. పెళ్ళెప్పుడు? ఈ రోజే. ఎక్కడ? ఎంఆర్ఆర్ గార్డెన్స్. ఎవరిని చంపాలి? అన్ని డీటెయిల్స్ నీకు పంపిస్తాను. బట్ అక్కడ శవం లేవాలి. ఆ పెళ్లి ఆగిపోవాలి. నాకు ముంబై వెళ్లాల్సిన పని ఉంది. నువ్వు తలుచుకుంటే మర్డర్ చేయడం ఎంతసేపు? వాడిని చంపేసి ముంబై వెళ్ళిపో. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానో తెలుసా? సెంట్రల్ జైలు నుంచి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు అక్కడ చక్కగా చెల్లెలికి పెళ్లి చేస్తున్నాడు. నా ఇంటి కోడలు కావలసిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. అర్థమైంది. నా రేటు తెలుసుగా. క్యాష్ ఎప్పుడు కావాలి, ఎలా కావాలి? పని కాగానే చెప్తాను. డీటెయిల్స్ పంపించు. వాట్సాప్ లో ఫోటో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. పని మొదలు పెట్టు. వాడు చావాలి. ఓకే. నీతో పని పడింది. రఘు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు బావా. ఏమీ లేకపోతే ఎందుకంత డల్గా ఉంటావు? అదిగో ఒకసారి అటు చూడు. మన వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో. అందరూ అలా ఆనందంగా ఉంటే నువ్వెందుకు అలా డల్గా ఉంటావు? కొంచెం యాక్టివ్గా ఉండు బావా. ఇదివరకట ఆ ఉత్సాహం ఏది? ఉత్సాహం ఎలా వస్తుంది బావా? ఏ తండ్రికైనా పిల్లలు కళ్ళెదురుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. నాకు ఉష పెళ్లి కూతురైందనే ఆనందం ఉన్నా, ఓ పక్క సంజయ్ కనిపించట్లేదనే దిగులు, మరో పక్క సమీక్షని మోసం చేశాననే బాధ. ఏంటో ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు బావా.
ఏదిరా ఎట్టెళ్ళింది? అవును ఇటే వచ్చింది కదరా. దాన్ని గనక వదిలేసావా అక్క మనల్ని చంపేస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? రే అదిగోరా. లస్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు.